2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీవీకే అందుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. విజయ్ కు తమిళనాడులో భారీగా అభిమానులు ఉన్నారు. మరీ ముఖ్యంగా యువత విజయ్ పార్టీకి ఏ మేరకు మద్దతుగా నిలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఎందుకంటే ఈసారి గతంలో కంటే భిన్నమైన పరిస్థితులు, కొత్త పార్టీల ఎంట్రీతో మొత్తం రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. ఈ నేపథ్యంలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ సారథ్యంలోని టీవీకే ఏ మేరకు సత్తా చాటుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడు వ్యాప్తంగా 5.67 కోట్ల మంది ఓటర్లున్నారు. అందులో 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారు 1.05 కోట్లు కాగా, తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారు 12.51 లక్షల మంది ఉన్నారు. వచ్చే నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో వారి ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఇది వరకు ఉన్న తమ ఓటు బ్యాంకుతో పాటు ఈ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో టీవీకే మిగతా పార్టీల కంటే కొంతమేర ప్రత్యేకమని చెప్పుకోవాలి. సినీ గ్లామర్, పదునైన డైలాగులు, ఆకట్టుకునే స్టైల్, సామాజిక మాధ్యమాల్లో జోరు, వీటన్నింటితో యువతను ప్రభావితం చేయడంలో విజయ్ ముందే ఉన్నారు. తమిళనాడులో తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న టీవీకే రాష్ట్రంలోని మొత్తం యువతలో తమ వైపు దాదాపు 20% పైగా ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయ్ పార్టీకి 13 నుండి 15% ఓట్లు వచ్చే అవకాశం ఉందని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో యువ, మహిళల ఓట్లే ఎక్కువగా ఉండొచ్చని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోతే ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ సారథ్యంలోని టీవీకి అత్యంత కీలకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పలు సర్వే సంస్థలు తమ అంచనాలను వెలువడుతున్నాయి. టీవీకే హవా గురించి సర్వేలోనూ భిన్నమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. తమిళనాడులోని యువతలో ఓ వర్గం రాజకీయాల్లో విజయ్ ద్వారా కొత్త మార్పు రానుందనే భరోసాతో ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం, బలహీన వర్గాల్ని ఆదుకునేలా విజయ్ పాలన సాగిస్తారని ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్కు అవకాశం వస్తే చక్కటి పాలన ఇస్తారని భావించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పార్టీల పనితీరును ఇదివరకు చూశామని, రాష్ట్రానికి అవసరమైన మార్పు వారు చూపలేకపోయారని, అది విజయ్తోనే సాధ్యమవుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం ఏకంగా సినిమా కెరియర్ను త్యాగం చేయడం మామూలు విషయం కాదని, ఆయన ఎంత నిబద్ధతతో ఉన్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి కావాలన్నా, అధిక స్థానాలు గెలవాలన్నా కొన్ని కీలక మార్పులు అవసరమన్నట్లు యువత వెల్లడించినట్లు రాజకీయ నిపుణులు జరిపిన అభిప్రాయ సేకరణలో తేలింది. యువత తమ ఓటును గుడ్డిగా వేసే పరిస్థితిలో లేరని, అన్ని పార్టీలకు సంబంధించిన పనితీరును, పాలనా సామర్థ్యాన్ని విశ్లేషిస్తున్నారని చెబుతున్నారు. వెంట వచ్చే ప్రతి అభిమాని ఓటుగా మారడని కొంతమంది యువత అభిప్రాయపడుతున్నారు. తీవ్ర భావాజాలమున్న తమిళనాడు రాజకీయ వాతావరణంలో సినీ గ్లామర్ ఒక్కటే సరిపోదని యువత అంటున్నారు. ఇక్కడి రాజకీయాలు భాష, హేతువాదం, సామాజిక న్యాయం, ఉద్యమాలతో ముడిపడి ఉన్నాయని, ఈ నేపథ్యంగా విజయ్ వ్యక్తపరిచే ఆలోచన విధానాల్లో పూర్తి స్పష్టత రావడం లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి రావడంతో పెద్ద ప్రభంజనానికి దారితీస్తోంది. టీవీకే గురించి తమ ఇళ్లలోనూ రోజువారీ చర్చ జరుగుతోందని కొంతమంది విద్యార్థులు వెల్లడించారు. తమిళనాడులో కొత్తగా మార్పు వస్తుందనే ఆశ చాలా కుటుంబాల్లో ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా ఆలోచిస్తున్న వారంతా ఓటుగా మారతారనేది ఖచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. తమ ఓటు ఎవరికి వేయాలనే విషయమై చర్చలు నడుస్తున్నాయని, మరికొన్నాళ్లలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. మరోవైపు కొత్త రాజకీయాలు చూపిస్తానని పార్టీ పెట్టిన విజయ్ డీఎంకే, అన్నా డీఎంకే తరహాలోనే ఉచితాలతో ప్రభావం చూపాలని చూస్తున్నట్లు కొందరు యువత అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల బాధలు, వారి అవసరాల పరంగా ఎలాంటి పాలసీలు తేవాలని అనుకుంటున్నారు? ఈ కోణంలో పాలనలో చేపట్టే మార్పులపై విజయ్ స్పష్టత ఇవ్వలేకపోతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మొత్తంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఎంతో మంది యువత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విజయ్ అభిమానుల మద్దతు టీవీకేకు ఏ మేరకు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
విజయ్ సినీ నటుడు కావడంతో ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. అయితే విజయ్ అభిమానులు ఖచ్చితంగా టీవీకేకు ఓటు వేస్తారని అనుకోవడం తప్పే అవుతుంది. అయితే అందులో కొంతమంది మాత్రం టీవీకేకు మద్దతిచ్చినా కేవలం అభిమానులతోనే ఎన్నికల్లో విజయం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ టీవీకేకు యువత మద్దతు ఎంతవరకు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.